హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏఎస్కరి ఎండిని. ఇవాళ టాపిక్ కర్వేచర్ పెన్నిస్. కర్వ్ అంటే చక్కగా ఉన్న అంగం వంకరైపోవటం, కొండిలాగా మారుతుంది. కొందరికి పైకి, కొందరికి కిందికి, కొందరికి రైట్, కొందరికి లెఫ్ట్. మన పక్షవాతం వస్తే నోరు వంకరైపోతుంది, ఇటు రైట్ అయినా లెఫ్ట్ అయినా ఫేషియల్ ప్యారలైజ్ అవుతుంది. అలాగే అంగం కూడా పక్షవాతం వస్తుంది, రైట్ అయినా లెఫ్ట్ అయినా పైకైనా కిందికైనా. పైరోనీ డిసీజ్ అంటారు. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. కానీ యునానీ సైన్స్ ఏం చెప్తుందంటే హస్తప్రయోగం అతిగా చేయటం వల్ల ఇక్కడ నరాలు ఇక్కడ కండరాలు వీక్ అయిపోవటం వల్ల ఏదో ఒక వైపు అంగం వంకరైపోవటం జరుగుతుంది. కొందరికి ఫ్రాక్చర్ ఆఫ్ పెన్నిస్లో ఫ్రాక్చర్ వచ్చేసి కూడా అంగం వంకరైపోతుంది. కొందరికి కాల్షియం ఫ్లేక్స్ వచ్చేస్తాయి, కొన్ని గడ్డల్లాగా వచ్చేస్తాయి. ఆ వంకరైన అంగానికి సర్జరీ ట్రీట్మెంట్ ఉంటుంది మోడర్న్లో. కానీ యునానీలో ఓన్లీ మందులు, ఓరల్ మెడికేషన్, తైలాలు పెడితే మళ్ళీ వంకరైపోయిన అంగం మళ్ళీ చక్కగా అయిపోతుంది. రైట్కైనా లెఫ్ట్కైనా సర్జరీ అవసరం లేదు, చక్కగా అయిపోతుంది. ఏం భయపడకుండా కర్వ్ పెన్నిస్ కోసం, క్రాస్ పెన్నిస్ కోసం, పైరోనీ డిసీజ్ కోసం మా దగ్గర రండి. సర్జరీ లేకుండా ఈ సమస్యతో బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.